గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు డ్రగ్స్ కేసుల్లో సెలబ్రిటీలున్నా ఉపేక్షించొద్దు. అవసరమైతే మాదక ద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయండి. కోడిముగ్గు శాఖ ఆకస్మిక తనిఖీలు చేస్తా. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టేది లేదు. ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. గేమ్ జూన్లో ఘోరం. గుజరాత్లోని రాజ్కోట్ అగ్ని ప్రమాదంలో 27 మంది మృత్యువాత. మంటల దాటి కుప్పకూలిన పైకప్పు. చిక్కుకున్న చిన్నారులు, తల్లిదండ్రులు. దేశవ్యాప్తంగా భానుడి బగబగలు. రాజస్థాన్లోని ఫలౌదీలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు. 2019 తర్వాత దేశంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. 6వ విడతలో 61.11%. 58 స్థానాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. బెంగాల్లో అత్యధికంగా 79.4% ఓటింగ్. ఢిల్లీలో ఓటేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సీజేఐ, సోనియా. ముగిసిన మండలి ప్రచారం. రేపు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్. బ్యాలెట్ ద్వారా ఎన్నిక. ఎడమ చేతి మధ్య వేలికి ఇంకు. మేడిగడ్డ గేట్ల తొలగింపు పనులు ప్రారంభం. 4ంటిని కట్ చేసి తొలగించే యోచనలో అధికారులు. 7వ బ్లాక్లో నీటి ప్రవాహం రాకుండా మళ్లింపు. రైజర్స్ నేడే ఐపీఎల్ 17 ఫైనల్. కోల్కతా నైట్ రైడర్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ. రాత్రి 7:30 నుంచి మ్యాచ్ ప్రారంభం. జూలై నుంచి రైతు భరోసా. పంట వేసిన వారికే సాయం. కౌలుదారులు అఫిడవిట్లు తీసుకుంటేనే అర్హత. 600 రుణమాఫీ ఖాయం. నకిలీ విత్తనాలు అమ్మితే జైలుకే. ఈనాడు ఇంటర్వ్యూలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడు సాక్షి. రాజ్కోట్లో పెను విషాదం. టీఆర్పీ గేమ్ జోన్లో భారీ అగ్ని ప్రమాదం. 4 చిన్నారులు సహా 27 మంది మృతి. మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చుకుంటే రాజీనామా. కాంగ్రెస్ బీజేపీ నేతలకు కేటీఆర్ సవాల్. దేశంలోని ఏదైనా రాష్ట్రంలో ఇచ్చినట్లు రుజువు చేయండి. ఉద్యోగాలు ఇచ్చినా చెప్పుకోలేకపోయాం. రాష్ట్రంలో బట్టి, రేవంత్, ఉత్తమ్ ట్యాక్స్ నడుస్తుంది. వాగులోకి నడిపించిన గూగుల్. కేరళలో గూగుల్ మ్యాప్ సాయంతో దారి తెలుసుకుంటూ 4 హైదరాబాదీలు ప్రయాణిస్తున్న కారు వాగులోకి దూసుకెళ్లింది. రేపు ఎమ్మెల్సీ పోలింగ్. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కొత్తగా దక్షిణ రింగ్ మొత్తము 189.4 కిలోమీటర్ల మేర గ్రీన్ఫీల్డ్ హైవేగా నిర్మాణం. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం ఇలా. నిడివి 189.4 కిలోమీటర్లు. నిర్మాణ వ్యయం 18,000 కోట్లు. 2,500 హెక్టార్లు. రోడ్ల నిర్మాణానికి అవసరమయ్యే భూమి. 6వ దశలో 61.11% పోలింగ్. లోక్సభ 6వ దశ ఎన్నికల్లో 58 స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 61.11% పోలింగ్ నమోదైంది. ముస్లింల ఓట్ల కోసం ముజ్రా. ఇండియా కూటమి ముస్లిం ఓటు బ్యాంకు కోసం ముజ్రా చేస్తుంది. మోదీ ధ్వజమెత్తారు. కలిసికట్టుగా ముందుకు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ లెఫ్ట్, టీజేఎస్ ఐక్యత రాగం. కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న గెలుపు కోసం సీఎం నివాసంలో గంటకు పైగా భేటీ. ఉమ్మడిగా పనిచేసి మల్లన్నను గెలిపిద్దామని కోరిన రేవంత్. మీడియాకు నేతల వెల్లడి. కాన్స్లో అనసూయకు ఉత్తమ నటి అవార్డు. భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా 77వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో అన్సర్జన్ రికార్డు విభాగంలో ది షేమ్లెస్ చిత్రంలోని నటనకు ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. నేడు ఐపీఎల్ ఫైనల్. చెన్నైలో జరిగే తుది పోరులో మాజీ ఛాంపియన్లు సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడతాయి. హైదరాబాద్ చివరగా 2016లో, కోల్కతా 2014లో టైటిల్ గెలిచాయి. 7వ బ్లాక్ మినహా మేడిగడ్డ సేఫ్. బ్యారేజ్లోని 7వ బ్లాక్ కింద మాత్రమే కొట్టుకుపోయిన ఇసుక. మిగతా బ్యారేజ్కి ప్రస్తుతం ఎలాంటి ఉపద్రవం లేనట్టే. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ పరీక్షలో ఎల్లంటి నిర్ధారణ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. వర్షాలపై జాగ్రత్త. నాలాలు క్లియర్ చేయండి. కరెంటు పోవద్దు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినొద్దు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు. ఒకే గొడుగు కింద విపత్తు నిర్వహణ. యాక్షన్ ప్లాన్ 4లోగా సిద్ధం చేయండి. కోడ్ ముగియగానే సన్నద్ధతపై తనిఖీలు. వర్షాల విపత్తుపై సమీక్షలో సీఎం రేవంత్. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపండి. సరఫరా చేయాలంటేనే భయపడాలి. యాంటీ డ్రగ్స్ టీమ్స్ ఏర్పాటు చేయండి. కేసుల్లో సెలబ్రిటీలున్నా వదలొద్దని ఆదేశం. పాఠశాలలో నో బ్యాగ్ డే. ప్రతి నెల 3వ శనివారం అమలు. అన్ని తరగతులకు డిజిటల్ బోధన. 9 గంటలకే ప్రారంభం కానున్న బడులు. కొత్త విద్యా ఏడాదిలో 229 పనిదినాలు. ఈసారి 20 రోజుల ముందే క్యాలెండర్. ఉద్యమ నేతలందరికీ వేడుకల్లో భాగస్వామ్యం. సమిష్టి కృషితోనే తెలంగాణ సహకారం. ఇది ప్రతిబింబించేలా ఉత్సవాలు. రాష్ట్రం ఇచ్చిన సోనియాను పిలుస్తున్నాం. ప్రజాపాలన చాటేలా ప్రభుత్వ చిహ్నం. లెఫ్ట్, టీజేఎస్ నేతలతో రేవంత్. 5 నుంచి భారీగా బదిలీలు. 11లో అన్ని శాఖల్లో ప్రక్షాళన.
తహసీల్దార్ నుంచి ఐఏఎస్ దాకా సిద్ధమవుతున్న బదిలీల చిట్టా ఇంటెలిజెన్స్ నివేదికలే ప్రాథమికం. సంఘాలతోనూ చర్చించిన సర్కారు. రాజ్కోట్ గేమ్ జోన్లో ఘోర అగ్ని ప్రమాదం, 27 మంది సజీవ దహనం. మృతుల్లో సగానికి పైగా పిల్లలు. ఘటన సమయం లోపల 60 మంది, 20 మంది క్షేమం. గేమ్ జోన్ పూర్తిగా కలపతో నిర్మాణం. దీంతో వేగంగా వ్యాప్తి చెందిన మంటలు. అనుమతులు లేకుండానే జోన్ నిర్వహణ. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం. దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు, 8 మంది మృతి, 15 మంది గాయాలు. ఛత్తీస్గఢ్లో ఘటన. పేలుడు తీవ్రత కూలిన ఫ్యాక్టరీ పైకప్పు. ఇప్పుడు వెలుగు. మేడిగడ్డపైకి నో ఎంట్రీ. గేట్లు మూసేసి బోర్డు పెట్టిన ఎల్ఎన్టీ సంస్థ. బ్యారేజ్ అడుగున బొయ్యారం బయటపడటంతో అలర్ట్. 50 మీటర్లకు పెరిగిన గుంత సైజు. లోపలికి మీడియా రాకుండా అడ్డగింత. ఇంకా ఎన్నో లోపాలు ఉన్నాయని అనుమానాలు. 6వ విడతలో 61%. 6 రాష్ట్రాలు 2 యూటీల్లోని 58 లోక్సభ సీట్లకు ముగిసిన పోలింగ్. 6 విడతల్లో కలిపి 486 సీట్లకు ఓటింగ్ పూర్తి. జూన్ 1న చివరి విడతలో 57 సీట్లకు పోలింగ్. జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి. రేపే ఎమ్మెల్సీ పోలింగ్. ముగిసిన వరంగల్, నల్లగొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ ప్రచారం. బరిలో 52 మంది అభ్యర్థులు. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి. 4,63,839 మంది ఓటర్లు, 605 పోలింగ్ సెంటర్లు. మల్లన్నకే మా మద్దతు. సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నేతల ప్రకటన. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ. గేమింగ్ జోన్లో భారీ అగ్ని ప్రమాదం, 27 మంది సజీవ దహనం. మృతుల్లో 9 మంది చిన్నారులు. గుజరాత్లోని రాజ్కోట్లో ఘోరం. దర్యాప్తు సిట్కు ఏర్పాటు చేస్తామన్న సీఎం భూపేంద్ర పటేల్. మృతుల కుటుంబాలకు 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి. డ్రగ్స్ అంటేనే వణికిపోవాలి. డ్రగ్ కేసులో సెలబ్రిటీలున్నా, ఎంత పెద్దవాళ్ళున్నా వదలొద్దు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. పూర్తి స్వేచ్ఛ ఇస్తున్న గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపండి. మీకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుంది. యాంటీ డ్రగ్స్ టీములు ఏర్పాటు చేసుకోండి. 10 ఏళ్లలో 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం. మాకంటే ఎక్కువ ఏ రాష్ట్రం ఇయ్యలే. కేటీఆర్. ఏ రాష్ట్రమైనా ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఒక్కటి భర్తీ చేయలే. రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోతున్నాయని ఆరోపణ. హేమకు బెంగళూరు పోలీసుల నోటీసులు. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశం. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 86 మంది సీసీబీ నోటీసులు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తరలించారనే కోణంలో దర్యాప్తు. జూన్ 12 నుంచి స్కూలు. అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. జూన్ 1 నుంచి 11 వరకు బడిబాట కార్యక్రమం. అక్టోబర్ 2 నుంచి 13 రోజులు దసరా సెలవులు. డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ వెకేషన్. జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి హాలిడేస్. 229 వర్కింగ్ డేస్. రోజు 5 నిమిషాలు యోగా. ఏటా 2 సార్లు విద్యార్థులకు హెల్త్ చెకప్స్. విద్యార్థుల హాజరు 90% ఉండాల్సిందేనని స్పష్టం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారా? నిరూపిస్తే రాజీనామా. కేసీఆర్ హయాంలో 26.3 లక్షల ఉద్యోగాలు. మీకు దమ్ముంటే కాదని నిరూపించాలి. 95% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చాం. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చారా? రాకేష్ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. కాంగ్రెస్ దెబ్బకు పరిశ్రమలు కూడా పరారు. కరెంటు కూడా సరఫరా చేయలేని ప్రభుత్వం. కోమటిరెడ్డి మంత్రి కాదు, ఆయన జోకర్. రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరెంటు కోత, అంత్యక్రియలకు వ్యధ. కరెంటు లేక బోర్లు పోయాక స్నానానికి తిప్పలు. మినరల్ వాటర్తో స్నానం చేసి తల్లికి తలకొరివి భగీరథల్లా నల్ల కింద స్నానం చేసిన కుటుంబ సభ్యులు. మేడిగడ్డ బారాజ్ సేఫ్. 7వ బ్లాక్ మినహా అన్ని భద్రమే. 20వ పిల్లర్ పునాది కింద ఉన్నది అగాధం కాదు, బొయ్యారం మాత్రమే. సీకెంట్ ఫైల్స్ వైఫల్యం ఎందుకు కారణం? 1000 క్యూబిక్ మీటర్ల మేర ఇసుక కోత. ఫలితంగానే కుటుంగుబాటుకు గురైన పిల్లర్. గ్రౌటింగ్ పూర్తి చేస్తే యథావిధిగా నిర్వహణ. వెల్లడించిన ఈఆర్టీ, జీపీఆర్ నివేదికలు. మరోసారి CWPRS అధ్యయనం. ఆ దిశగా ఇప్పటికే పనులు ప్రారంభం. బడిగంట మోగేది 9 గంటలకే. ప్రాథమికోన్నత బడుల అమలు తాజాగా మార్పు చేసిన విద్యాశాఖ. జూన్ 12న పాఠశాలల పునః ప్రారంభం. 2024-25 విద్యా క్యాలెండర్ విడుదల. స్మార్ట్ మీటర్లు మాకొద్దు. విద్యుత్ బిల్లులు పెరిగిపోయాయి. పదే సరఫరాకు అంతరాయం. ఆందోళన బాటలో గుజరాత్ ప్రజలు. గొర్రెల పంపిణీకి గుడ్ బై. 100 రోజుల్లోనే 2వ విడత పంపిణీకి హామీ. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రకటన. చెప్పా పెట్టకుండా డీడీలు కట్టిన డబ్బులు వాపస్. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్న గొల్ల కుర్మలు. ఇప్పుడు విజన్ ఆంధ్ర. జూన్ 12న పాఠశాలల పునః ప్రారంభం. వచ్చే ఏడాది ఏప్రిల్ 23తో అకాడమిక్ ముగింపు.
దసరా సంక్రాంతి సెలవుల తేదీలు ప్రకటించిన విద్యాశాఖ. డ్రగ్స్ అన్నమాట వినరావద్దు, కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, వర్షాకాలం ముందస్తు చర్యలకు సిద్ధం కావాలి. కమాండ్ కంట్రోల్ రూమ్ సందర్శించిన సీఎం రేవంత్. డీజీపీ పిఎస్లతో పలు అంశాలపై సమీక్ష. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగువారు సైబర్ నేరస్తుల ఉచ్చు నుంచి కాపాడాలి, కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి. హోదాను మర్చి మోడీ విమర్శలు, ప్రధాని ముజ్రా వ్యాఖ్యలు. ఘాటుగా స్పందించిన ప్రియాంక. ఓటమికి ఖర్గేని బలిపశువుని చేస్తారు, తర్వాత ఈవీఎంలు ట్యాంపర్ అంటూ ఏడుస్తారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ విపక్షాలపై మోడీ విమర్శలు. బెంగళూరు రేవ్ పార్టీ కేసు. నటి హేమకు బెంగళూరు పోలీసుల నోటీసులు. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశాలు. కేసీఆర్, కేటీఆర్ లాంటి వారు వచ్చినా గెలుపును ఆపలేరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా విజయం ఖాయమైంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లన్నను గెలిపించాలి, కోదండరాం. భారత్ ఎన్నికలపై పాక్ ఎంపీ కామెంట్లు. ఘాటుగా సమాధానం ఇచ్చిన ఆప్ నేత కేజ్రీవాల్. కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన అరవింద్. ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. ఒక్క సీటు కోసం బరిలో మొత్తం 52 మంది. 12 జిల్లాల పరిధిలోని 605 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్. ఎన్నిక కోసం భారీగా ఏర్పాట్లు, మూతపడ్డ వైన్ షాపులు. 10 ఏళ్లలో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. ఉమ్మడి ఏపీతో పోలిస్తే తెలంగాణలోనే టాప్. పూర్తిగా స్థానికులకే ఉద్యోగ అవకాశాలు. ఉపాధి కల్పన రంగంలో ముందున్న తెలంగాణ. మీడియా సమావేశంలో కేటీఆర్ వివరణ.